హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హైదరాబాద్లోని ఫుల్ స్టాక్ కోర్స్కి బెస్ట్ ఇన్స్టిట్యూట్ అయిన ఫుల్ స్టాక్ ఎక్స్పర్ట్స్ అకాడమీలో ప్రస్తుతం నేను ఉన్నాను. సో ఫుల్ స్టాక్ ఎక్స్పర్ట్స్ అకాడమీ ఈజ్ కంప్లీట్ అండ్ ఇనిషియేటివ్ బై ఇనోమాటిక్స్ రీసెర్చ్ ల్యాబ్స్ అనమాట. సో ఈ ఫుల్ స్టాక్ కోర్స్కి సంబంధించిన డీటెయిల్స్ దగ్గర నుంచి అలాగే ప్లేస్మెంట్ సపోర్ట్ ఎలా ఉంటుంది ఏంటి అని ఈ కంప్లీట్ డీటెయిల్స్ మనం అడిగి తెలుసుకుందాము. సో ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఇక్కడి బ్రాంచ్ మేనేజర్ చరణ్ గారు. సో చరణ్ గారితో మాట్లాడేద్దాం. హలో చరణ్ గారు. హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. సో మీ ఫుల్ స్టాక్ ఎక్స్పర్ట్ అకాడమీలో ఏమేమి కోర్సెస్ ప్రొవైడ్ చేస్తున్నారు? సో ఇక్కడ మనం చూసుకుంటే కనుక విల్ బీ కంప్లీట్లీ వర్కింగ్ ఆన్ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ కోర్సెస్. సో ఇక్కడ మనకి 2 కాంబినేషన్స్లో ఉంటాయి కోర్సెస్, ఏదైతే పైథాన్ ఫుల్ స్టాక్ ఆర్ జావా ఫుల్ స్టాక్. సో ఈ 2 కోర్సెస్ మన ఇన్స్టిట్యూట్లో అవైలబుల్ ఉంటాయండి. ఓకే. సో ట్రైనింగ్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది? సో ఇప్పుడు మీరు ఒకవేళ 2026 పాస్ అవుట్ అనుకోండి, అండ్ మోస్ట్ ఆఫ్ ద మన ఏపీ తెలంగాణలో వచ్చే స్టూడెంట్స్ అంతా కూడా చాలా భయపడుతూ ఉంటారు. ఓకే, ఇప్పుడు బయటకు వచ్చాము, నెక్స్ట్ కెరీర్ ఏంటి, ఐటీలోకి ఎలా రావాలి, ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్ ఉన్న సబ్జెక్ట్స్ ఏంటి, ఏం చేస్తే జాబ్ వస్తుంది అన్న చాలా భయాలతోటి ఉంటారు చాలా స్టూడెంట్స్. సో ఇక్కడ ఏంటంటే కనుక మనం ఫుల్ స్టాక్ ఎక్స్పర్ట్స్ అకాడమీలో మనం ఇచ్చే కోర్సెస్ వచ్చేసి పైథాన్ ఫుల్ స్టాక్ అండ్ జావా ఫుల్ స్టాక్. సో ఇక్కడ ఏమవుతుందంటే కనుక మనం HTML అనే టాపిక్ బేసిక్ థింగ్ నుంచి మనం స్టార్ట్ చేస్తున్నాం. సో HTML, CSS, బూట్స్ట్రాప్, ఆ తర్వాత జావా స్క్రిప్ట్ విత్ రియాక్ట్ రీడక్స్ తోటి స్టార్ట్ చేసి, అండ్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు మనం పైథాన్ బ్యాక్ ఎండ్కి వచ్చింది కనుక స్పెషలైజేషన్ పరంగా విల్ బీ హ్యావింగ్ అండ్ Django అండ్ SQL. అండ్ అట్ ద సేమ్ టైం జావా బ్యాక్ ఎండ్లోకి వస్తే కనుక విల్ బీ హ్యావింగ్ అండ్ స్ప్రింగ్ బూట్ అండ్ MySQL పార్ట్. అండ్ అట్ ద సేమ్ టైం మనం డిప్లాయ్మెంట్ కూడా ఇక్కడ చేయించడం జరుగుతుంది. సో ఇక్కడ ఏంటంటే డిప్లాయ్మెంట్ వచ్చేసి మనం AWS క్లౌడ్ యూజ్ చేస్తాం. అండ్ మోర్ ఓవర్ ఈ వీటితో పాటు మనం ఏంటంటే DSA ఇంటిగ్రేషన్ అలాంగ్ విత్ GenAI మాడ్యులేషన్ తోటి ఇస్తున్నాం కోర్స్ అనేది. సో ఇప్పుడు ఏంటంటే కనుక 2026 వాళ్ళు వస్తున్నారు, బయట ఎక్కువ ట్రెండింగ్ జాబ్స్ ఏ దాంట్లో అంటే ఎక్కువ అందరు GenAI వస్తున్నాయి అన్న మైండ్ సెట్ తోటి ఉంటున్నారు. సో ఇక్కడ ఏంటంటే ఫుల్ స్టాక్ విత్ GenAI ఇవ్వడం తోటి చాలా ఆపర్చునిటీస్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే కనుక లైక్ ఇండస్ట్రీలో లాంగ్ టర్మ్ గ్రోత్ అనేది కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు దీంతో. అయితే చరణ్ గారు, ఇలాంటి ఇన్స్టిట్యూట్లు బయట చాలా ఉన్నాయి. అఫ్ కోర్స్ ఫుల్ స్టాక్ ఎక్స్పర్ట్ అకాడమీ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ వన్, అందులో డౌట్ లేదు. కానీ ఎవరైనా ఒక దగ్గర జాయిన్ అవ్వాలి అని అనుకుంటే వాళ్ళు ప్రత్యేకంగా మీ ఇన్స్టిట్యూట్ని ఎందుకు చూస్ చేసుకోవాలి? హౌ ఇట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ ఇన్స్టిట్యూట్స్? ఎస్, 100కి 100% కరెక్ట్ క్వశ్చన్ అడిగారు మీరు. బయట చూసుకుంటే చాలా ఫుల్ స్టాక్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. అండ్ మోర్ ఓవర్ వాళ్ళు ఏంటంటే కనుక మీరు ఫుల్ స్టాక్ అనగానే లైక్ పైథాన్ లాంగ్వేజో లేకపోతే జావా లాంగ్వేజో ఇచ్చేసి దిస్ వాజ్ ద ఫుల్ స్టాక్ అని చెప్పి ఇన్స్టిట్యూట్స్ చాలా ఉన్నాయి. బట్ మన దగ్గర ఏంటంటే కనుక మనం ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ నుంచి స్టార్ట్ చేస్తే అలాంగ్ విత్ ద బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్, అలాంగ్ విత్ AWS క్లౌడ్ డిప్లాయ్మెంట్తో పాటు DSA ఇంటిగ్రేషన్, డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్తో పాటు GenAI ఇంటిగ్రేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ ఏంటంటే ఇంత ఎండ్ టు ఎండ్ కరికులం మీకు ఫుల్ స్టాక్ ఎక్స్పర్ట్స్ అకాడమీలో తప్ప ఎక్కడే కానీ మీకు ఈ కరికులం అనేది అవైలబిలిటీ ఉండదు. మీరు కావాలంటే క్రాస్ చెక్ చేయొచ్చు. సో దట్ ఈస్ వై ద రీజన్ యూ నీడ్ టు చూస్ ఫుల్ స్టాక్ ఎక్స్పర్ట్స్ అకాడమీ. ఓకే. సో మీరు ఇప్పుడు చెప్పారు లైక్ పైథాన్, AWS అని. ఇఫ్ ఎవరైనా స్టూడెంట్ దీనికి రిలేట్ అయ్యలేరు, కాకపోతే ఇప్పుడు ట్రెండ్కి తగ్గట్టు వాళ్ళ కెరీర్ని మార్చుకోవాలి అని అనుకుంటే ఎలాంటి బ్యాక్గ్రౌండ్స్ నుంచి రావచ్చు దీనికి? ఎస్, ఇక్కడ ఏంటంటే స్పెసిఫిక్గా లైక్ ఓకే మేము CSC చేసాము, IT చేసాము, ఇది చేస్తేనే దీనికి చేయొచ్చా అన్న టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. ఈవెన్ మీరు మెకానికల్ కానివ్వండి, సివిల్ బ్యాక్గ్రౌండ్స్ కానివ్వండి, లేదంటే కనుక అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్, లైక్ ఎనీ బ్యాక్గ్రౌండ్ కానివ్వండి, లైక్ ఈ కోర్స్ అయితే మీకు ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ప్రతిదీ బేసిక్ టు స్క్రాచ్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు తీసుకెళ్తాం. సో మీకు వచ్చినా రాకపోయినా ఇక్కడైతే మనం 0 to 100% అనేది ట్రైన్ చేస్తాం కాబట్టి దాని గురించి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. అదే కొన్ని ఇన్స్టిట్యూట్లలో చూసుకుంటే ఓకే ట్రైనింగ్ ఇస్తారు, ఎంతో కొంత మెంటర్షిప్ అనేది ఉంటుంది, కొంతమంది రియల్ టైం ప్రాజెక్ట్స్ అనేవి చేపిస్తారు, చేపించకపోవచ్చు, లైక్ ఛాన్సెస్ ఉన్నాయి. సో మీ దగ్గర ఈ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది? ఒక ట్రైనింగ్ ఇవ్వడం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఒక స్టూడెంట్ కాన్ఫిడెంట్గా ఎస్ ఐ కెన్ క్రాక్ దిస్ ఇంటర్వ్యూ అనేంత వరకు హౌ డూ యూ గో ఇట్? ఎస్, మీరు చాలా కరెక్ట్ క్వశ్చన్ అడిగారు. ఎందుకంటే చాలామంది ఇదే ఎక్స్పెక్ట్ చేస్తారు, అరే కాల్ చేసేప్పుడు అందరు ఇలాగనే చెప్తారు, బట్ మేము ఎలా నమ్మాలి అండ్ మేము ఏం చేస్తే మాకు ప్లేస్మెంట్ కెరీర్ అనేది స్టార్ట్ అవుతుందన్న టెన్షన్స్ చాలా మందికి ఉంటాయి. సో ఇక్కడ ఎట్లుంటుందంటే అండి ప్రతిదీ కూడా లైక్ ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేస్తాం ఫస్ట్ థింగ్. సో ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్క స్టూడెంట్కి ఏంటంటే మనం డైలీ 2 hours ట్రైనింగ్ తోటి స్టార్ట్ చేస్తాం. సో ఎవరైనా కానివ్వండి ఇక్కడ ఎన్రోల్ అయిన తర్వాత ఎట్లుంటుందంటే కనుక ఎవ్రీడే 2 hours ట్రైనింగ్ అండ్ 4 hours మెంటరింగ్ సెషన్స్ అనేవి ఉంటాయి. ఓకే. సో ఇప్పుడు 2 hours ట్రైనింగ్ చేసిన తర్వాత 4 hours ప్రాక్టీస్ సెషన్స్ అనేవి మనం ఇస్తున్నాం ఇక్కడ. ఎందుకంటే కనుక చెప్పడం గొప్ప సంగతి కాదు, చెప్పిన దాన్ని ప్రాక్టీస్ చేయడం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అప్పుడే వాళ్ళకి సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో సబ్జెక్ట్ పైన పట్టు రావడం అనేది ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే కనుక ఆ 4 hours ప్రాక్టీస్ సెషన్స్లో
వాళ్ళకి ఏంటంటే లైవ్లో మెంటర్స్ ఉంటారు ఫేస్ టు ఫేస్. సో ఇక్కడ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చి ఉంటారు కాబట్టి ఎక్స్ట్రా అవర్స్ స్పెండ్ చేసి వాళ్ళు కన్నా ప్రాపర్గా లైక్ ఉన్న డౌట్స్ని సాల్వ్ చేసుకోగలిగితే కనుక ఈవెన్ దే విల్ క్రాక్ ద ఇంటర్వ్యూస్ ఈజీగా. సో ఇప్పుడు ఏంటంటే కనుక ఈ 2 hours ట్రైనింగ్ అయిపోయింది. అండ్ ఈ మెంటరింగ్ సెషన్స్కి వచ్చే టైం కల్లా మనం ఏం చేస్తామంటే డైలీ టాస్క్ బేస్డ్ వెళ్తుంది ఇక్కడ. మోర్ ఇంపార్టెంట్ ఏదైతే మనం 2 hours క్లాస్ ట్రైనింగ్ ఇస్తున్నామో దానిపైన డైలీ టాస్క్ అనేది ఉంటుంది. సో ఈ డైలీ టాస్క్లు ఏం చేస్తారంటే వాళ్ళు ప్రతిదీ ప్రాక్టీస్ చేసుకుంటారు. అండ్ మెంటరింగ్ సెషన్స్లో వాళ్ళు ప్రతిదీ డౌట్స్ క్లియర్ చేసుకుంటారు. సో దట్ ఏ రోజు డౌట్స్ ఆ రోజు క్లియర్ చేసుకోగలిగితే వెల్ అండ్ గుడ్ దే కెన్ ఇంప్రూవ్ దేర్ స్కిల్స్. అండ్ మోర్ ఓవర్ ఈ ట్రైనింగ్ పార్టే కాకుండా ఇక్కడ ఏంటంటే మనం మొత్తం ప్రాక్టికల్ ఓరియంటెడ్గా తీసుకెళ్తున్నాం. సో ఓవరాల్ సబ్జెక్ట్ మాడ్యూల్లో చూసుకుంటే మనం 25 ప్రాజెక్ట్స్ చేపిస్తున్నాం. సో 20 మినీ ప్రాజెక్ట్స్ ఉంటాయి అండ్ అట్ ద సేమ్ టైం 5 మేజర్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. సో ఇక్కడ చేర్పించిన ప్రతి ప్రాజెక్ట్ కూడా ఏంటంటే కనుక లైక్ మనం ఒక రియల్ టైం ప్రాజెక్ట్ కింద తీసుకెళ్తున్నాం. లైక్ ఎందుకంటే వర్కింగ్ ప్రొఫెషనల్స్ త్రూ ట్రైనింగ్ అనేది వెళ్తుంది. అండ్ మోర్ ఓవర్ చేసిన ప్రతి ప్రాజెక్ట్ కూడా మనం ఏంటంటే పోర్ట్ఫోలియో బిల్డింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఒక ఫ్రెషర్ కేటగిరీ వస్తాడు. ఇప్పుడు ఒక ఫ్రెషర్ వచ్చినప్పుడు ముందు చూపించడానికి ఎక్కడ ఏమి ఉండదు. సో ఇక్కడ ఏంటంటే పోర్ట్ఫోలియో బిల్డింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో పోర్ట్ఫోలియో కోసం మనం ఏం చేస్తామంటే లింక్డ్ఇన్ బిల్డింగ్ అనేది తీసుకెళ్తాం. చేపించిన ప్రతి ప్రాజెక్ట్ కూడా లింక్డ్ఇన్లో పోస్ట్ చేయాల్సి ఉంటుంది. సో దట్ ఏమవుతుందంటే ఎప్పుడైతే వాళ్ళు ఇంటర్వ్యూస్కి ఫేస్ ఆఫ్ చేస్తారో ఇంటర్వ్యూకి కూడా క్లారిటీ ఉంటుంది. ఓకే వీళ్ళు ఏం చేశారు, ఏ దానిపైన ప్రాపర్ అప్స్కిల్లింగ్ చేసుకున్నారు, దానిపైన ప్రాపర్ జస్టిఫికేషన్ అనేది ఇవ్వగలిగితే కన్వర్షన్ రేట్ అనేది ఎక్కువ ఉంటుంది అట్ ద టైమ్ ఆఫ్ ఇంటర్వ్యూస్. సో ఇక్కడ ఏంటంటే ప్రాక్టికల్గా లైక్ ఈవెన్ మీరు చూసుకుంటే ఇప్పుడు చాలామంది లే ఆఫ్స్ అవుతున్నారు ప్రజెంట్ సిచ్యువేషన్ ప్రకారం. జాబ్స్ పోతున్నాయనే భయం కూడా ఎక్కువ ఉంది చాలామందికి. ఎందుకు పోతున్నాయి? ఫస్ట్ థింగ్ ప్రాపర్ అప్స్కిల్లింగ్ లేకపోవడం, లేదా బ్యాక్ డోర్, లేదా రెఫరెన్సెస్, దేర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ థింగ్స్. సో ఇక్కడ ఏంటంటే జెన్యూనిటీ అనేది వెరీ ఇంపార్టెంట్. ఓకే ఒక ఫ్రెషర్ క్యాండిడేట్ ఇండస్ట్రీలోకి వస్తున్నాడంటే ఏం నమ్మి తీసుకోవాలి, నీ దగ్గర ఏముందని ప్రూఫ్. సో దట్ ఇక్కడ ఏంటంటే మనం నేర్పించిన ప్రతిదీ కూడా పోర్ట్ఫోలియో బిల్డింగ్ కోసం లైక్ లింక్డ్ఇన్లో ఏంటంటే స్ట్రాటజిక్గా మనం ఇంప్లిమెంట్ చేపిస్తున్నాం. సో దట్ ఆ పోర్ట్ఫోలియో అనేది ప్రాపర్ క్రియేషన్ చేసుకోగలిగితే ఇంటర్వ్యూస్ అనేది ఈజీగా క్రాక్ చేయొచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం విల్ బీ వర్కింగ్ ఆన్ అసెస్మెంట్ పార్ట్. సో ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఎవ్రీ మాడ్యూల్ మనం ఏం చేస్తామంటే అసైన్మెంట్స్ కండక్ట్ చేస్తాం. సో ఈ అసైన్మెంట్స్ అనేది ఏంటంటే ఎవాల్యుయేషన్ బేస్డ్. సో ఒక స్టూడెంట్ ఎక్కడున్నాడని తనకు తెలుసుకోవడానికి. సో దట్ ఏంటంటే ఎక్కడైతే ల్యాగ్ అవుతున్నారో అవన్నీ ప్రాపర్గా ఇంప్రూవైజ్ చేసుకోగలిగితే డెఫినెట్లీ తన ట్రాక్ రికార్డ్ అనేది మెయింటైన్ అవుతుంది. ఈ ఫుల్ స్టాక్ ఎక్స్పర్ట్స్ అకాడమీ గురించి మాట్లాడుకున్న ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ప్లేస్మెంట్ సపోర్ట్ అనేది 101% మీ దగ్గర నుంచి ఉంటుంది. Yes. కాకపోతే ఎవ్రీ బ్యాచ్ లో స్లో లెర్నర్స్ ఉంటారు. సో వాళ్ళు ఒక ఇంటర్వ్యూని క్రాక్ చేయడానికి మీరిచ్చే స్పెషల్ మెంటర్షిప్ అనేది ఎంతవరకు హెల్ప్ అవుతుంది వాళ్ళకి? ఎస్ ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు ఏ ఫ్రెషర్ అయినా కానివ్వండి, ఏ స్టూడెంట్ అయినా కానివ్వండి, ప్లేస్మెంట్స్ అటెండ్ చేయాలంటే దెర్ విల్ బి సర్టెన్ ప్రొసీజర్. ఎస్ ఫస్ట్ ఒక రెజ్యూమే కాంచి మొదలు పెట్టాలి. సో రెజ్యూమే బిల్డింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్. మనకు ఒక కాల్ రావాలి, ఒక క్లయింట్ అప్రోచ్ జరగాలి అంటే కనుక మనకు ఫస్ట్ వచ్చేసి రెజ్యూమే ప్రాపర్గా ఉండాలి. కరెక్ట్. సో రెజ్యూమే బిల్డింగ్ నుంచి మనం స్టార్ట్ చేస్తాం ఇనిషియల్గా. సో రెజ్యూమే బిల్డింగ్ సెషన్స్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం రెజ్యూమే తర్వాత మాక్ ఇంటర్వ్యూస్ ఉంటాయి. మాక్ ఇంటర్వ్యూస్ తర్వాత టెక్నికల్ ఇంటర్వ్యూస్ ఉంటాయి, ప్రాజెక్ట్ ప్రెజెంటేషన్స్ ఉంటాయి, సాఫ్ట్ స్కిల్ సెషన్స్ ఉంటాయి. అండ్ దెన్ విల్ బి అలోయింగ్ ఫర్ ద ఇంటర్వ్యూస్ పార్ట్. సో ఇవంతా స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ అనమాట. సో ఇప్పుడు ఏంటంటే కనుక ఇక్కడ మీకు ఇందాక నేను చెప్పాను అసైన్మెంట్స్ కండక్ట్ చేస్తాం మాడ్యూల్ వైజ్ అనేసి. సో అట్ ద సేమ్ టైం విల్ బి కండక్టింగ్ జాబ్ ఫిట్మెంట్ టెస్ట్ యాజ్ వెల్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేము ఒక రిక్వైర్మెంట్ పోస్ట్ చేసాము. సో ఆ రిక్వైర్మెంట్కి స్టూడెంట్ ఎలిజిబిలిటీ రీచ్ అయ్యాడు అనుకోండి. సో హీ విల్ బి అప్లయింగ్ ఫర్ దట్ పోస్ట్. సో తనకేంటంటే కనుక షార్ట్ లిస్ట్ అయిన దాని ప్రకారం మనం జాబ్ ఫిట్మెంట్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తాం. సో అందులో ఎవాల్యుయేషన్ బేసిస్లో మనం ఏంటంటే స్టూడెంట్స్కి షార్ట్ లిస్ట్ చేస్తాం. షార్ట్ లిస్ట్ చేసిన క్యాండిడేట్స్కి మనం మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తాం. సో ఆ మాక్ ఇంటర్వ్యూస్ క్వాలిఫై చేసుకొని ఆ తర్వాత టెక్నికల్ ఇంటర్వ్యూస్ క్వాలిఫై చేసుకొని అట్ ద సేమ్ టైం ప్రాపర్గా ప్రెజెంటేషన్ స్కిల్స్ కూడా ఉండాలి. అట్ ద సేమ్ టైం వెన్ ఎవర్ వీఆర్ అటెండింగ్ ద ఇంటర్వ్యూస్. సో సాఫ్ట్ స్కిల్ సెషన్స్తో సహా ప్రతిదీ బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ ట్రైనింగ్ అనేది వెళ్తుంది ఇక్కడ. సో దట్ ఆఫ్టర్ ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాతే వాళ్ళని ఇంటర్వ్యూస్కి అలో చేస్తాం. ఎందుకంటే స్టూడెంట్స్కి ఒక భయం ఉంటుంది, అరే నేను డైరెక్ట్ ఇంటర్వ్యూస్కి వెళ్తున్నాను అక్కడ ఎట్లా ఫేస్ ఆఫ్ చేయాలి. దీనిలన్నిటికీ టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. ఎవ్రీథింగ్ ఎండ్ టు ఎండ్ మనం ఇక్కడ ప్రాపర్ ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో చరణ్ గారు, ప్లేస్మెంట్ సపోర్ట్ పరంగా మీరు ఫాలో అయ్యే మెథడాలజీ ఏంటి? యా, సో ఇక్కడ ఏంటంటే కనుక
ఇందాక డిస్కస్ చేసిన దాని ప్రకారం స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ అనేది ఫాలో అవుతాం. క్యాండిడేట్కి చాలా డౌట్స్ ఉంటాయి. ఓకే, వీళ్ళు ఎన్ నెంబర్ ఆఫ్ ఇంటర్వ్యూస్ ఇస్తారా ఇవ్వరా, జాబ్ వచ్చేంత వరకు మనకు సపోర్ట్ ఉంటుందా ఉండదా అన్న మైండ్ సెట్లో చాలా టెన్షన్ ఫీల్ అవుతారు. నేను ఒకటే చెప్తాను, సో ఇక్కడ కోర్స్ కంప్లీట్ అవ్వాలి, కంప్లీట్ అయితేనే మనం ప్లేస్మెంట్స్ ఇస్తాము అన్న టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో క్లయింట్ రిక్వైర్మెంట్ ప్రకారం తన ఎలిజిబిలిటీ రీచ్ అవుతే చాలు ఫస్ట్ థింగ్. ఎందుకంటే ప్లేస్మెంట్ ఎక్స్పోజర్, ఇంటర్వ్యూ ఎక్స్పోజర్ అనేది కూడా వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ ఏంటంటే క్లయింట్ రిక్వైర్మెంట్ని బట్టి మనం స్టూడెంట్ని ఇంటర్వ్యూస్కి పంపించడం జరుగుతుంది. స్టూడెంట్ ఒకవేళ సబ్జెక్ట్ అయిపోయింది, మాడ్యూల్ కంప్లీట్ చేసుకున్నారు, తన ఎలిజిబిలిటీ రీచ్ అయ్యారు అంటే కనుక మనం డైరెక్ట్ 3rd month or 4th monthలోనే ఇంటర్వ్యూస్కి పంపించేస్తాం. ఎందుకంటే కొంతమంది ఫాస్ట్ లర్నర్స్ ఉంటారు, కొంతమంది స్లో లర్నర్స్ ఉంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తను ఫాస్ట్ లర్నర్, తను చేసుకోగలుగుతున్నాడు, 3 or 4 monthsలో ఎలిజిబిలిటీ రీచ్ అయిన దాన్ని బట్టి క్లయింట్ రిక్వైర్మెంట్కి మ్యాచ్ అయితే కనుక మనం ఇంటర్వ్యూస్ డైరెక్ట్ పంపించేస్తాం. అలా పంపించిన రోజులు చాలా ఉన్నాయి, అలా సెలెక్ట్ అయ్యి జాబ్ క్రాక్ చేసిన స్టూడెంట్స్ కూడా చాలామంది ఉన్నారు. సో ఒకవేళ లేదు, అవ్వట్లేదు, విత్ ఇన్ ద కోర్స్ డ్యూరేషన్ అయినాక కూడా జాబ్ ఇంకా క్రాక్ చేయలేకపోతున్నారంటే కనుక దాని తర్వాత కూడా మనం ఏంటంటే ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేస్తాం. సో ఈ టైంలో ఏంటంటే కనుక మనం స్టూడెంట్స్కి ఎక్కడైతే ల్యాగ్ అవుతున్నారో అండ్ ఏదైతే వాళ్ళు ఆల్రెడీ ఇంటర్వ్యూస్కి వెళ్ళొచ్చారో ఆ డ్రాబ్యాక్స్ అన్నీ కూడా క్లారిఫై చేసి అప్స్కిల్లింగ్ ఏదైతే ఉండాలో అవన్నీ అప్స్కిల్లింగ్ చేయించి మళ్ళీ వాళ్ళకి జాబ్ వచ్చేంత వరకు కూడా అన్లిమిటెడ్ ఇంటర్వ్యూస్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో దాని గురించి అయితే కనుక ప్రాపర్ ఎండ్ టు ఎండ్ సపోర్ట్ అయితే మా సైడ్ నుంచి ఉంటుంది. ఓకే చరణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఇన్ఫర్మేషన్ని షేర్ చేసినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో వ్యూయర్స్ చూసారు కదా, ఫుల్ స్టాక్ డెవలప్మెంట్లో ఒక బెస్ట్ కెరీర్ని బిల్డ్ చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఫుల్ స్టాక్ ఎక్స్పర్ట్స్ అకాడమీకి వచ్చి మీరు జాయిన్ అవ్వచ్చు. మీకు ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ కావాలి, పర్సన్గా కలవాలి అనుకుంటే డూ విజిట్ దిస్ అకాడమీ. అండ్ ఆల్సో వెబ్సైట్లో కూడా కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయి, కాంటాక్ట్ నెంబర్ త్రూ కూడా మీరు వీళ్ళని అప్రోచ్ అవ్వచ్చు. ఇది వాటి వీడియో. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.